Hi, welcome to Real Estate Channel. మీకు చూపించే ప్రాజెక్ట్ వచ్చేసి మనకు చిట్కుల్లో వస్తుందండి. మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు మొత్తం పటాన్ చెరువు ఏరియా అంటారండి. మనం పటాన్ చెరువు దాటగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓఆర్ఆర్ వస్తుందండి. ఓఆర్ఆర్ దాటగానే నెక్స్ట్ వచ్చేసి మనకు ముత్తంగి వస్తుందండి. ముత్తంగి దాటగానే నెక్స్ట్ మనకు వచ్చేసి ఇస్నాపూర్ అండి. ఇది ఇప్పుడు మీకు ఇదైతే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి ఇస్నాపూర్ ఏరియా అండి. ఈ టోటల్గా చూసుకున్నట్టయితే మనకి ఇస్నాపూర్ బాంబే హైవే అండి. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనం పటాన్ చెరువు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో వస్తుందండి. రైట్ సైడ్లో ఇక్కడ ఈ వే నుంచి కనుక మనం చూసుకొని లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి ఈ వే నుంచి అయితే ఇక్కడ నుంచి ఏదైతే సిగ్నల్ కనిపిస్తుందో ఈ రోడ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్కి నియర్ బై కనుక చూసుకుంటే హౌజెస్ ఇవన్నీ ఉంటాయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇందులో వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయండి. మనం సైట్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి మీకు ఒకసారి చూపెడతానండి. సైట్ దగ్గరికి వెళ్ళేంత వరకు అన్ని మంచి రోడ్స్ అనేది ఉంటాయండి. ఇదే అండి మన సైట్. ఇది టోటల్గా వచ్చేసి మన సైట్ లొకేషన్ అండి. టోటల్గా మీరు చూసుకుంటున్నారు కానీ అక్కడ ఏదైతే బ్లూ కలర్ షెడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇదంతా వచ్చేసి మన సైట్ అనమాట. అప్రాక్సిమేట్లీ 200 ఎకర్స్ సైట్ అండి. ఇందులో మనం ఫస్ట్ ఫేజ్లో మాత్రం కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాం. 4 ప్లాన్స్ ఎలా ఉన్నాయి, 167 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్లో కార్ పార్కింగ్, మెయిన్ రోడ్ ఈ విధంగా ఉంటుందండి. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ యొక్క ఫ్లోర్ ప్లాన్ ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇక్కడ స్టేర్ కేస్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళినట్టయితే ఇట్లా బెడ్రూమ్స్, హాల్స్ ఇవన్నీ వస్తాయండి. మొత్తం టెర్రస్ పైన అయితే మొత్తం ఎంటీగా ఉంటుందండి. ఇక్కడ నుంచి స్టేర్ కేసు, ఇది ఓపెన్ ప్లేస్ అండి. ఇది G+1 విల్లాసు. మనం ఒకసారి 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో చూద్దామండి. వెస్ట్ ఫేసింగ్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కార్ పార్కింగ్, ఇక్కడ టోటల్ అండి ఈ విధంగా ఉంటాయి. డిఫరెంట్గా ఫ్లోర్ ప్లాన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఒకసారి ఇది 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో కనుక ప్లాన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది 167 స్క్వేర్ యార్డ్స్. మనం ఇప్పుడు ఒకసారి 167 స్క్వేర్ యార్డ్స్ యొక్క టాప్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటో మీకు ఇప్పుడు చూపెడతాను. ప్రాజెక్ట్ సంబంధించి ఫ్లోర్ ప్లాన్స్ డీటెయిల్స్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ కూడా మేము మీకు షేర్ చేస్తామండి. ఇప్పుడు ఒకసారి మనం 200 స్క్వేర్ యార్డ్స్ కూడా చూద్దామండి. ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది 200 స్క్వేర్ యార్డ్స్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అండి. 200 స్క్వేర్ యార్డ్ యొక్క ఫ్లోర్ ప్లాన్ కనుక చూసుకున్నట్టే ఈ విధంగా ఉంటుందండి. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ విధంగా 200 స్క్వేర్ యార్డ్స్ యొక్క ఫ్లోర్ ప్లాన్స్ ఉంటుందండి. ఈ ఫ్లోర్ ప్లాన్స్ ఏవి కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ మేము మీకు షేర్ చేస్తామండి.